అందరికి నమస్తే అండి. మీ నర్సింగ్ ఆఫీసర్ మరోసారి మీ ముందుకు వచ్చేసి చూసుకోండి ఫుడ్ వీడియోతోని. ఇది క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండండి. క్యాలీఫ్లవర్లో హై ఫైబర్ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఐరన్ వస్తుంది మన శరీరానికి, అలాగే విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లా దీంట్లో కోలిన్ ఉంటుంది, దానివల్ల మన బ్రెయిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది, షార్ప్గా పనిచేస్తుందండి. మన గుండె కూడా మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. క్యాన్సర్ పేషెంట్లకు అయితే తప్పనిసరిగా తినండి. ఎంతో కొంత క్యాన్సర్ కణాలని చంపేటటువంటి గుణము ఈ క్యాలీఫ్లవర్కి ఉందండి. తప్పనిసరిగా మీరు క్యాలీఫ్లవర్ వారానికి 2-3 సార్లు తినండి క్యాన్సర్ పేషెంట్స్. ఎగ్స్ చూడండి, ఎగ్స్ బాయిల్ ఎగ్స్ చేశానండి, కట్ చేసేసాను. నేను రెడ్ ఎగ్ తినానండి కాబట్టి తీసేసాను. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుందండి. ఎగ్గులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎగ్గు వల్ల హై ప్రోటీన్ వల్ల మన శరీరం చాలా గట్టిగా ఉండి దృఢంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అలాగే పప్పులో కూడా చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. చూడండి, నూనె కాగింది తెలుస్తుంది. జీలకర్ర వేస్తున్నాను, చూసారా? జీలకర్ర టక్ 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 ఎగుతుంది. దాంట్లో చీలిన పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి 4. ఉడికించిన క్యాలీఫ్లవర్ చూడండి, రెడీగా పెట్టుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ ఉడికింది. పచ్చిమిరపకాయ ఉడకొస్తున్నాయండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వేయాలండి. ఏం తర్వాత గుడ్లు చూడండి ఫ్రెండ్స్, 4 గుడ్లు, కొత్తిమీర కూడా వేస్తాను. అట్లాగే అయిందండి. అయినాక ఫ్రెండ్స్ కొంచెం చూడండి పసుపు వేస్తున్నా. పసుపు కూడా కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా వేగినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్టు టమాటాలు చూడండి, టమాటాలు వేయాలి. టమాటాలు వేసుకున్నాం కదండి. అల్లం వెల్లిగడ్డ వేగింది, పసుపు వేసిన టమాటా. అల్లం వెల్లిగడ్డని ఎక్కువ వేగనియదండి. ఎక్కువ వేగితే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ పోతాయండి. కాబట్టి ఎంత తక్కువ వేగితే అంత మంచిదండి. ఇక మూత పెట్టుకుందాం. చూడండి, మూత పెట్టేశాను. మగ్గనిద్దామండి. మగ్గినాక మళ్ళీ వద్దాం. చూడండి, టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం కొట్టేసుకున్నటువంటి ఎల్లిపాయ ముక్కలు చూడండి. ఎల్లిపాయలు వేసి బాగా కలుపుదాం. టమాటా చాలా మంచిదండి. టమాటా తింటే దీంట్లో టమాటాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని మనం మాడనివ్వద్దండి. ఏది కూడా మాడితే మంచిగా ఉండదు. అలాగే చూడండి, ఉడికినటువంటి క్యాలీఫ్లవర్ని వేస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళతో పాటు వేస్తున్నానండి, ఎందుకంటే నీళ్ళలో ఉడికినాయి కదా. చూడండి క్యాలీఫ్లవర్ ఎలా ఉన్నాయి. దీంతోపాటు గుడ్లు చెప్పాను కదండి ఫ్రెండ్స్. చూడండి, 4 గుడ్లు చూడండి, 4 గుడ్లు అండి వేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, గుడ్లు క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది. తగినంత ఉప్పు వేస్తున్నాను.
దాంతోపాటు అంటే ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదండి, అందుకే కారం కొంచెం వేస్తున్నాను నేను, చాలు, అది ఎక్కువ అవుతుంది. కొత్తిమీర, వేడి వేడి కూర రెడీ తినడానికి. ఇంతేనండి నేను చేసే కర్రీ. చూసారా ఫ్రెండ్స్, బాగుందో లేదో చూసి చెప్తానండి. మూత పెట్టుకుందాం. చూడండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.